హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న అపార్ట్మెంట్లోనే వాటర్ ట్యాంక్ నుంచి బాత్రూంలో అన్ని డైవర్ట్లు అయితే సెట్ చేయడం జరిగింది. దానికి ఫోర్స్గా వాటర్ రావాలంటే ఎటువంటి పైపులు వాడాలి, ఎలా ట్యాంక్ ప్లంబింగ్ అనేది చేయాలి, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బాత్రూంలో ఫోర్స్గా వాటర్ రావడానికి, అలాగే మరియు కిచెన్లో కూడా ఫోర్స్గా రావడానికి, అలాగే ఈ అపార్ట్మెంట్లో మనం గత పాత వీడియోలో అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఆ వీడియోలో కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అప్స్టైర్ బాత్రూమ్ శానిటరీ వర్క్ అయితే ఒక వీడియో చేసాం. లీకేజ్, బాత్రూంలో లీకేజ్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఒక వీడియో చేసాం. అలాగే పర్ఫెక్ట్ డ్రైన్ ప్లంబింగ్ అని ఒక వీడియో చేసాం. అలాగే రెయిన్ వాటర్ డ్రైన్ ప్లంబింగ్ అని కూడా వీడియో చేసాం. ఈ వీడియోలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అలాగే ఇంకా మనకి రాబోయే వీడియోలు అంటే గ్రౌండ్ శానిటరీ ప్లంబింగ్, అలాగే పార్కింగ్ లైన్స్ ఎలా అనే కూడా వీడియోలు రాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు వచ్చి నేను టెర్రస్ పైన ఉన్నా. సో ట్యాంక్కి కనబడుతుంది మీకు. ఆ ట్యాంక్కి దక్షిణ వైపు 5 ఫ్లాట్లు, ఉత్తరం వైపు 5 ఫ్లాట్లు. సో దక్షిణ వైపు 5 ఫ్లాట్లకు సంబంధించిన ప్లంబింగ్ అయితే మీకు కనబడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చి మనం ఉత్తరం వైపు 5 ఫ్లాట్లకి ప్లంబింగ్ కూడా మీకు ఈ ఇంచుమించుగా పైపులు కనబడతాయి. ఈ వీడియోలో మీకు ఎలా చేసాం, ఏ పైపులు వాడడం, ఫిట్టింగ్స్ ఎలా వాడడం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఉత్తరం వైపు అనమాట. మనకి వాటర్ ట్యాంక్కి ఉత్తరం వైపు ఇది. సో ఇదే వాటర్ ట్యాంక్ అనమాట. ఇది వచ్చి మనకి లిఫ్ట్ సంబంధించిన రూమ్ ఇది. సో ఇక్కడ మీకు లైన్ అయితే చెప్తున్నాను. ఇక్కడైతే మనం 2 యాంగిల్ పైపు అయితే యూజ్ చేసామండి, సిపిఈసి 2 యాంగిల్ పైపు. సో చూసారు కదా, ఫస్ట్లోనే మనం ట్యాంక్కి దేని దానికి అంటే మనకి ఈ అపార్ట్మెంట్లో వచ్చి మొత్తం డైవర్ట్ ప్లంబింగ్ అనమాట. బాత్రూంలో డైవర్ట్ అయితే పెట్టడం జరిగింది. సో మనకి ఒకే లైన్ వేస్తే ఏమవుతుందంటే 5వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఫోర్స్ అనేది చాలదనమాట, స్లోగా వస్తుంది డైవర్ట్ అనేది. దానివల్ల ఏం చేస్తామంటే మొత్తం 5వ ఫ్లోర్కి కిచెన్కి కానీ, అలాగే బాత్రూమ్ సమ్స్ కానీ ఒక లైన్ చేసాం. అలాగే 4, 3, 2, 1 అలాగా కింద 4 ఫ్లోర్లకి ఒక లైన్ అయితే వేసామన్నమాట. సో ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ అంటే ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసుకుంటాకి ఇది కూడా మనకు 2 యాంగిల్ అయితే ఇవ్వడం జరిగింది, క్లీన్ చేసుకుంటాకి. సో చూస్తారు కదా, టీ అలాగే 45 వేసి ఇలా గోడకి వేసి మనం క్లాంప్లు వేసుకుంటే ఫ్యూచర్లో కలకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో మనకి కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు, పిల్లల పైకి చాడుతూ ఉంటారు. సో విడిగా మనకి గాల్లో ఉన్నాయనుకోండి, ఈ లిఫ్ట్ రూమ్ కూడా చూసారా సులువుగా ఉంది, మెట్లు ఉన్నాయి. మా టీటం అవసరం అనుకోండి, ఇరిపోయిన అనుకోండి చాలా ఇబ్బంది అనమాట. అందుకనే ఇలాగ మనం ఈ టీలకి 45 ఇచ్చి మనం వాళ్ళకైతే క్లాంప్ వేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఎయిర్ పైప్ చూసారు కదా, ఇలాగ 2 ఎయిర్ పైపులు మధ్యాహ్నం కనెక్ట్ చేసి అటు ఇటు ఎలబలు పెట్టాం. ఫ్రీగా ఉంటుంది అన్నమాట, ఎయిర్ అనేది నీట్గా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కిందకైతే వెళ్దామండి. సో చెప్పాను కదా, మనకి కింద మెయిన్ అయితే 2 బాల్ వాళ్ళు ఇచ్చాం, ఏ లైన్ కా లైను మీకు చూపిస్తాను. ఒక లైన్ ఏమో చెప్పాను కదా 5th ఫ్లోర్కి, ఒక లైన్ ఏమో 4, 3, 2, 1 4 స్టైల్కి అనమాట. సో బాల్ వాళ్ళు 2 దేని దాని సపరేట్ అనమాట. సో ఇలాగా మనం మొత్తం ఇక అన్నీ కూడా 2 ఇంచెస్ పైపులు అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇది 5th ఫ్లోర్కి అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఆ 5th ఫ్లోర్ లైన్కి చూసారు కదా, 2 అంగుళన్నర బుష్ వాడి ఎల్బెండ్ వేసి అంగుళన్నర బార్వల్ అయితే లైన్ చేస్తాం అనమాట. సో అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, మనకి బాత్రూమ్ ఆఫ్ వర్క్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ బాత్రూమ్ సంబంధించిన వాల్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో అది వచ్చి మనకి అంగుళన్నర బాల్ వాల్ అనమాట. ఇది వచ్చి మనకి మెయిన్ అంటే ఇక్కడ దీని కూడా సేమ్ 2 ఇంచెస్ అలాగే 1.5 బుష్ వాడి అంగుళన్నర లాగి మొత్తం 4th అలాగే 3rd, 2nd, 1st ఫ్లోర్కి ఒక లైన్ అనమాట. దీనికి కూడా బాల్ వాల్ యాడ్ చేసాం మనం ఎప్పుడైనా మెయింటెనెన్స్ కోసం అనమాట. ఎప్పుడైనా రిపేర్ వర్క్లు జరిగితే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఇక్కడ మనకి 2 బాత్రూమ్లు ఉన్నాయి, పక్కన 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏ బాత్రూమ్ లైన్ ఇస్తాం అనమాట. సో ఇలాగ మనకి డైవర్టర్ సెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా
మనం 5th ఫ్లోర్కి సపరేట్గా లైన్ అయితే వేయవలసి ఉంటుంది. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళు ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఈ బాత్రూమ్ ఆ బాత్రూమ్ ఇక్కడ కూడా వాళ్ళు మనం ఏ బాత్రూమ్ ఆ బాత్రూమ్ అంటే 5th ఫ్లోర్ బాత్రూమ్కి ఒక వాల్ ఇచ్చాం. అలాగే అటెలా ఇచ్చాం సేమ్ 4th, 3rd, 2nd, 1st ఫ్లోర్కి ఒక బాల్ వచ్చాం. ఇదో బాత్రూమ్ అదో బాత్రూమ్ అనమాట. అందుకే వేరే వేరే లైన్లు వేసాం. మీకు చూపిస్తాను కావాలంటే. సో అలాగే ఇదే స్టైల్లో మన కిచెన్ కూడా సేమ్ అనమాట. కిచెన్ కూడా 5th ఫ్లోర్కి సపరేట్గా ఒక లైన్ అయితే వేసాం. అలాగే కిచెన్ 4th, 3rd, 2nd, 1st ఫ్లోర్కి ఒక లైన్ అయితే వేసాం అనమాట. సో చూసారుగా ఇక్కడ కూడా ఈ కిచెన్కి సపరేట్గా మళ్ళీ బాల్ వేసాం. ఇక్కడ ఏం చేసామంటే సేమ్ దానిలాగే మనం బాత్రూమ్కి అయితే ఎలా చేసామో 2 ఇంచెస్ అలాగే 1.5 బుష్ వాడి ఫోర్స్ పెరుగుద్ది అనమాట. దీనివల్ల ఫోర్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అక్కడ 45 వేసి ఇలా క్రాస్ లాగామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఉత్తరం వైపు అయితే ఈ ట్యాంక్ లైన్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ సైడ్ చెప్తాను మీకు. సో కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడనే లిఫ్ట్ వచ్చింది, ఇక్కడైనా పత్రింపు వచ్చిందన్నమాట. స్లాబ్ పత్రింపు అనేది సేమ్ దీనికి ఎలాగో దానికి ఎలా చేసాం. ఇక్కడైతే గుర్తుంచుకోండి, రన్నింగ్ టీలోనే నేను ఎప్పుడు కూడా టీలో ఇచ్చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఓవర్ఫ్లో గురించి చెప్తాను చూడండి. మనకి లోడింగ్ పైప్ కన్నా ఈ పైకి అయితే టీచింగ్ కదా ఎయిర్ పైప్ నుంచి కనీసం ఒక 4-5 అంగళాల కింద ఉండగానే మనం ఈ 2 పైప్కి 2 అంగళాలు టీ వేసి 2 అంగుళం బుష్ వాడి లైన్ చేశారు అనమాట. సో ట్యాంక్ ఈ ఓవర్ఫ్లో ఎప్పుడు కూడా కనీసం 4-5 అంగళాల గ్యాప్ ఉన్న చూసుకోండి రన్నింగ్లో ఇస్తే. ఇది వచ్చి మనకి లోడింగ్ అనమాట, అంటే ట్యాంక్కి లోడ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి మనకి ఓవర్ఫ్లో అనమాట. అందుకే మనం ఈ 2 ఇంచెస్ అంగుళం బుష్ వాడి అంగుళం పైప్ అయితే రన్ చేసాం. ఇది ఓవర్ఫ్లో, ఇది వచ్చి మనకి లోడింగ్ పైప్ అనమాట. సో ఈ లోడింగ్ పైప్ ఎప్పుడు కూడా లాంగ్ పైపులు అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. షార్ట్ బెండ్లు ఎక్కువగా వాడకండి, ఎంతో అవసరం తప్ప. మనం లాంగ్ ఎల్బోలు ఎక్కువ వాడుకోవడం బెస్ట్ అనమాట. మోటార్ నుంచి ట్యాంక్కి వచ్చే పైప్ అనమాట. సో దీనికి కూడా సేమ్ దానికి ఎలాగైతే సపరేట్గా లైన్ లాగాము. సో చూడండి ఇక్కడ మనం ట్యాంక్కి వాటర్ ఎక్కే పైపు లాంగ్ ఎల్బో వాడాము. అక్కడ మిగతా మామూలుగా షార్ట్ ఎల్బోలు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దీనికి కూడా ఇక్కడ బాత్రూమ్ ఉంది, అలాగే అక్కడ బాత్రూమ్ ఉంది. అందుకనే ఏ బాత్రూమ్కి అయినా ఆ బాత్రూమ్కి కలెక్షన్ అయితే వెళ్ళినాయి అనమాట. 2 ఇంచెస్ ఇక్కడ కూడా సేమ్ 1.5 బుష్ వాడి ఇలాగా 5 స్టైర్కి ఒకటి, అలాగే 4th, 3rd, 2nd ఒకటి అనమాట. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. ఇది స్లాబ్ మీద అయితే ఇలా ఇచ్చేసాం. అలాగే ఏ బాత్రూమ్ కలెక్షన్కి ఆ బాత్రూమ్ కలెక్షన్ అంటే అంగుళన్నర మనం తగ్గిస్తున్నాం కదా, ఆ అంగుళన్నర వాల్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మెయింటెనెన్స్ కోసం అనమాట. రేపు పొద్దున రిపేర్లు అయినా ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో ఇది వచ్చి మన కిచెన్ లైన్ అనమాట. మనం మోటార్ లైన్లు ఎక్కడి నుంచే లాగాం. మనం మోటార్ సంబంధించిన లైన్లన్నీ కూడా మనం ఎక్కడి నుంచే లాగాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఇలా కాకుండా ఇంకా బెటర్గా చేయొచ్చు, ఏమైనా సలహాలు ఉంటే దయచేసి నా సలహా ఇవ్వచ్చు, నేను ఇష్టపూర్వకంగా తీసుకుంటానండి. ఈ వర్క్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగా కట్ చేసినప్పుడు జాగ్రత్తగా నాట్ తీసుకొని కట్ చేయాలి. మళ్ళీ రెండోసారి కట్ చేయాలంటే ఈ పైపులు అనేది 2 అంగుళాల పైపులు కాబట్టి చాలా మందంగా ఉంటాయి, మనకి పని వేస్ట్ అవుద్ది. సో అలాగ కట్ చేసిన తర్వాత ఒక బరక పేపర్ తీసుకొని మనకి ప్లాస్టింగ్ చేసినప్పుడు మాల్ అనేది పైప్ మీద పడతాయి అన్నమాట. అవి పోయే వరకు నీట్గా క్లీన్ చేయాలి. క్లీనింగ్ సరిగ్గా చేయకపోతే మనం జాయిన్ చేసినప్పుడు లీక్ అయ్యే అవకాశం. ఇక్కడ మనం సిపియూసి బాల్ వాల్స్ అయితే వాడుతున్నాం. సో ఆ సిపియూసి బాల్ పైప్కి ఇన్స్టాల్ చేసినప్పుడు మనం దీనికి గమ్ము రాస్తాం కాబట్టి ఆ గమ్ము రాసిన తర్వాత ఒకసారి మనం ఆ వాల్ని అటు ఇటు హ్యాండిల్ని అయితే తిప్పాలి. ఇది కంపల్సరీగా చేయాలి. లేదంటే మన సిపియూసి గమ్ టచ్ అయ్యేప్పుడు ఆ వాల్ అనేది పట్టేసే అవకాశం ఉంటుంది. కొత్తగా పని నేర్చుకునే వాళ్ళు ఈ పాయింట్ని అయితే చాలా మైండ్లో పెట్టుకోండి. వర్క్ స్టార్ట్ చేసే ముందు మనకి ఈ ట్యాంక్లో మనం పైపులు అయితే ప్లాస్టింగ్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేస్తాం కదా, ఆ పైపుల్లో మనకి ఏమైనా ప్లాస్టింగ్ చేసినప్పుడు సున్నాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవి క్లీన్గా ఉన్నాయి లేవా
చిన్న చిన్న సున్నముద్రలు ఉన్నా కానీ వాటిని పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతే మనం పైపులు అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. లేదంటే ఆ మాల్ వచ్చి వాటర్ పట్టిన తర్వాత మన ట్యాపుల్లో పట్టేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నేను చేసిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితేనే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మనం వచ్చే వెళ్ళి కలుద్దాం.